హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను F4 థాయిలాండ్ డ్రామా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు లాస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఎపిసోడ్ చూసి ఇది చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకపోవచ్చు. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. అంతేకాక వీడియోని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో లాస్ట్లో మనం చూసాం, మన తయుని కత్తితో పొడి చేసరికి తను కింద పడిపోతాడు. అది చూసరికి మన తయున్ వాళ్ళ సిస్టర్ గోరియా అందరు షాక్లో ఉండి ఉంటారు. తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ మొత్తం న్యూస్లో మొత్తం అదే నడుస్తూ ఉంటుంది అనమాట. తయున్ని ఎవరో చంపేశారని చెప్పేసి ఇక్కడ కొంతమంది మెసేజెస్ కూడా పెడుతుంటారనమాట. తయున్ అది డిజర్వ్ చేసుకుంటాడు, ఎందుకంటే తను ప్రజలతోటి అల్లా బిహేవ్ చేశాడు, తనతో పాటు ఉన్న వాళ్ళందరితో అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మన తయున్కి చికిత్స నడుస్తూ ఉంటుంది. ఇక్కడ తయున్ వాళ్ళ మదర్ తోటి వాళ్ళ అసిస్టెంట్ ఉండి చెప్తూ ఉంటాడు, ఇప్పుడున్న మీటింగ్ క్యాన్సిల్ చేయమంటారా అని. అనేసరికి వాళ్ళ మదర్ మాత్రం అసలుకి వద్దని చెప్తుంది. తను ఎలాగో బాగవుతాడులే అని చెప్పేసి తను ఉండి మీటింగ్కి వెళ్దామని చెప్తుంది. తను ఇంత గిల్టీగా కూడా ఫీల్ అవ్వదనమాట. తను తయున్ తన కోసమే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా తను ఉండి కేర్ చేయదు తయున్ గురించి. అది చూసరికి వాళ్ళ సిస్టర్ ఉండి చెప్తూ ఉంటుంది, మమ్మీ మీరు అలా ఎలా చేయగలుగుతారని చెప్పేసి తన వెంట ఉండి మాట్లాడుతూ ఉంటుంది, వెంట వెళ్తూ. ఇక్కడ వాళ్ళ మమ్మీ మాత్రం అసలు పట్టించుకోదన్నమాట. తను ఉండి చెప్తూ ఉంటుంది, తయున్ మీకోసం ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధపడ్డారు, కానీ మీరు తన్ని ఎందుకు ఇలా కేర్ చేయడం లేదు, అసలుకి మీరు ఒక్కసారైనా తయున్పై కేర్ చూపించడం చెప్పేసి అంటూ ఉంటుంది ఆయన. కానీ తను పట్టించుకోదనమాట. తను నార్మల్ అవుతారులే అని చెప్పేసి అంటూ ఉంటుంది, అర్జెంట్ మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటుంది. అది వినేసరికి తనపై చాలా కోపడుతూ ఉంటుంది తైన్ వాళ్ళ సిస్టర్. ఇక్కడ వాళ్ళ మదర్ మాత్రం అసలు కేర్ చేయకుండా నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ తైన్ వాళ్ళ సిస్టర్ ఉంటే చాలా ఏడుస్తూ ఉంటుంది తైన్ గురించి. ఇక్కడ గోరియా కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. రెండు నుండి చెప్పడం ట్రై చేస్తూ ఉంటారు తనకి ఏం కాలేదని, కానీ తను మాత్రం అసలుకి ఏడు పాపదనమాట. ఇక్కడ తయున్కి చాలా సీరియస్ కండిషన్ ఉండి ఉంటుంది. ఇక్కడ గోరియా ఉండి తయున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అందరుండి వెయిట్ చేస్తూ ఉంటారు, తయున్ నార్మల్ అయ్యాడా లేదా అని చెప్పేసి, గుడ్ న్యూస్ ఎప్పుడు అందుతుందని చెప్పేసి. ఇక్కడ మన గోరియా ఉండి తయున్ నార్మల్ అవ్వాలని చెప్పేసి తను ఉండి దేవునికి ఎంతో మొక్కుతూ ఉంటుంది. ఇక్కడ మన రెన్ కూడా తయున్కి త్వరగా నయం అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంతలోనే కెవిన్ కాల్ చేసి చెప్తూ ఉంటాడు అనమాట, తను నార్మల్ అయ్యాడంట, తను స్పృహలోకి వచ్చాడంట. కానీ తన చుట్టూ చాలా మందిని బాడీ గార్డ్స్ పెట్టింది. వాళ్ళ మదర్ F4ని కూడా దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు, తను ఎవరిని దగ్గర రానివ్వటం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అదంతా వినేసరికి గోరియాకి అర్థం కాదనమాట ఏం చేయాలో అని చెప్పేసి. ఇక్కడేమో మనకి చూపిస్తారు, డాక్టర్స్ ఉండి చెప్తుంటారు, తయున్ అయితే స్పృహలోకి వచ్చాడు, కానీ తను ఇప్పుడు గతాన్ని మొత్తం మర్చిపోయాడు, తను ఈ 4 సంవత్సరాల్లో జరిగింది మొత్తం మర్చిపోయాడు, తనకి ఇది గుర్తు లేదని చెప్పేసి అనేసరికి వాళ్ళ మమ్మీ ఉండి ఆలోచిస్తుంది అనమాట. తనుండి ఈ విషయాన్ని తన లాభంగా తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసుకుంటుంది. తనుండి ఇంకా తయున్ని కలవటానికి వెళ్తుంది. తయున్ని కలవటానికి వెళ్ళేసి తను ఉండి ఫొటోస్ చూపిస్తుంది. ఎంజే, కెవిన్, F4వి చూపించి అడుగుతుంది, నీకు వీళ్ళెవరో తెలుసా అని అడిగేసరికి తను ఉండి చెప్తుంటాడు, తను ఎంజే, తను కెవిన్, తను రిన్ అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తను ఉండి గోరియా ఫోటో చూపిస్తుంది, కానీ గోరియాని మాత్రం గుర్తుపట్టాడనమాట. తను గోరియాని పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. పాపం అసలుకి గోరియా. ఇక్కడ తను గోరియాని మర్చిపోయి ఉంటాడు. ఇక్కడేమో మన గోరియా చాలా టెన్షన్గా తన కోసం ఎంతో బాధపడుతూ హాస్పిటల్ కాడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. తను బయటకు వస్తే తన్ని కలవాలని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ మదర్ ఉండి ఇంకా దాన్ని తను లాభంగా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. తయున్ లైఫ్లోకి నుంచి గోరియాని తీసేయాలని చెప్పేసి ఇంకా డిసైడ్ అవుతుంది. తను ఇంకా తన చికిత్స చేయొద్దని చెప్పేసి ఫిక్స్ అవుతుంది అనమాట. తన చికిత్స చేస్తే తనకి గోరియా గుర్తొస్తుందని చెప్పేసి హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్తుండేసరికి తనని చూసేసరికి మన గోరియా ఉండి అక్కడున్న బాడీ గార్డ్స్ని అందరిని దొబ్బుకొని తను ఉండి ఎంతో కంగారుగా వస్తూ ఉంటుంది తయున్ దగ్గరికి. తయున్ నువ్వు బాగానే ఉన్నావు కదా, నన్ను గుర్తుపట్టావా, నేను గోరియాని, నీకోసం వచ్చాను, నీ గోరియాని అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తయున్ మాత్రం ఉండి అంటుంటాడు, అసలుకి నువ్వెవరు, ఇలా చింపిరిగా ఉన్నావు, అసలుకి నువ్వెవరు, నన్ను పట్టుకుంటున్నావు, దూరంగా వెళ్ళు, చూస్తుంటే చాలా పూర్ అమ్మాయిలాగా ఉన్నావు అని చెప్పేసి తను అంటూ ఉంటాడనమాట. మాటలు వినేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మన గోరియా మనసు విరిగిపోతుంది అనమాట. కానీ మన గోరియా ఉండి గివప్ ఇచ్చే అమ్మాయి కాదు, తను ఉండి పోరాడుతుంది. తను ఖచ్చితంగా తయున్కి గుర్తు వచ్చేంత వరకు తను ఉండి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అదంతా చూసేసరికి మన తయున్ వాళ్ళ సిస్టర్ ఉండి తనని హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది, తయున్ నుండి మర్చిపోయాడు, తన బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, తను నుండి మర్చిపోయాడు, కానీ తనకి ఖచ్చితంగా గుర్తొచ్చేలా చేద్దాం మనం అందరు కలిసి అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ F4 ఉండి చెప్తూ ఉంటారన్నమాట, అసలుకి తయున్ వాళ్ళ మదర్ ఉండి మమ్మల్ని కలవనివ్వటం లేదు, తనతో మాట్లాడనివ్వటం లేదు, మేము తన్ని కలిస్తే గోరియా కూడా చెప్తామేమో అని చెప్పేసి అని చెప్తూ ఉంటారనమాట. అదంతా వినేసరికి మన గోరియా ఉండి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది అనమాట, తయున్ నువ్వు నన్ను ఎలా మర్చిపోగలుగుతావు, నువ్వు మర్చిపోయినా నన్ను గుర్తు చేసే వరకు నేను అస్సలకి వదిలిపెట్టానని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి మన ఎంజే, కెవిన్, F4 ఉండి అంటూ ఉంటారు, మన గోరియాకి మనం సహాయం చేయాలి, ఎందుకంటే తనుండి ఏది అంత తేలిక గివ్ అప్ ఇవ్వదు,
లేదు. తను ఉండి ఫైటర్, తను ఫైట్ చేస్తుంది ఖచ్చితంగా తనకి గుర్తొచ్చేంత వరకు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు తయున్ వాళ్ళ మదర్ ఉండి తను ఇంకా మన గోరియా గురించి ప్రతి ఒక్క వస్తువు, తయున్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువు, తన ఫొటోస్ అన్నిటిని డిలీట్ చేస్తుంది, అన్నిటిని పాడేపిస్తుంది అనమాట. తయున్ లైఫ్లోకి ఇచ్చి గోరియాని టోటల్గా తీసేయాలని చెప్పేసి తను ప్రతి ఒక్కటి అన్నిటిని తీసేస్తుంది. తయున్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తీసేస్తుంది. ఇక్కడ మనకి చూపిస్తారు మన తయున్ వాళ్ళ మదర్ ఒకటి చెప్తూ ఉంటుంది, నువ్వు బాగైపోయేంత వరకు నేను F4ను కూడా కలవనివ్వనని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తయున్కి ఏం అర్థం కాదనమాట, ఎందుకంటే తన ఫ్రెండ్స్ కూడా తన నుండి కలవలేకపోతున్నందుకు. ఇక్కడ మన తయున్ నుండి తన రూమ్లోకి వెళ్తాడు. తన రూమ్లోకి వెళ్ళిన వెంటనే అటు నుంచి ఒక అమ్మాయి వచ్చేసి తన ఫేస్ పై చేయి పెడుతుంది అనమాట, తను అరవద్దని చెప్పేసి. ఇదంతా మన ఎంజే ఇంకా కెవిన్ వాళ్ళ ప్లాన్ అయి ఉండి ఉంటుంది అనమాట. ఎలాగైనా సరే గోరియాకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఇందులో వాళ్ళ యొక్క మేడ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట, మన తయున్ వాళ్ళ మేడ్ కూడా. ఇక్కడ మన గోరియా ఉండి తనకి గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది, చాట్ చూపిస్తూ ఉంటుంది, వాళ్ళు డేట్కి వెళ్ళిన ఫొటోస్ చూపిస్తుంది అనమాట. అంతేకాక తను ఉండి తన కోసం చేసిన కుకీస్ కూడా చూపిస్తుంది, తను గుర్తు చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ మన తయున్కి ఏదో అర్థం కాదనమాట. ఇక్కడ తను ఉంటే అంటూ ఉంటాడు, అసలుకి నువ్వెవరు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అంటుండేసరికి, ఫొటోస్ అన్ని ఎడిటింగ్ చేసినాయి కదా అని అంటుండేసరికి ఇక్కడ మాటలను వినేసరికి మన గోరియా కోపం వచ్చేసి తన్ని కొడుతూ ఉంటుందన్నమాట. మీకు గుర్తుండి ఉంటుంది కదా ఫస్ట్ ఎపిసోడ్లో తను ఎలా ఫ్లయింగ్ కిక్ ఇచ్చిందో అదే స్టైల్లో తను నుండి మళ్ళీ ఫ్లయింగ్ కిక్ ఇస్తుంది అనమాట మన తయున్కి. ఇక్కడ తను ఫ్లయింగ్ కిక్ ఇచ్చేసి చెప్తూ ఉంటుంది, లేదు నేను నీ గర్ల్ ఫ్రెండ్ని గుర్తు చేసుకో, ఒక్కసారి గుర్తు చేసుకో, నన్ను ఎలా మర్చిపోగలుగుతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అవన్నీ వినేసరికి ఇంకా మన తయున్కి హెడ్ ఎక్ వస్తూ ఉంటుంది, తనకి చాలా అంటే చాలా హెడ్ ఎక్ వస్తూ ఉంటుంది, తనకి ఏదో గుర్తొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ తనకి అంతా గుర్తురాదనమాట. అది చూసరికి మన గోరియా ఉండి చెప్తూ ఉంటుంది, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని గుర్తు చేసుకో తయున్, నువ్వు నన్ను మర్చిపోలేవు అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది అనమాట. నన్ను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు, ఒక్కసారైనా ప్రయత్నించు అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ వినేసరికి తనకి చాలా అంటే చాలా హెడ్ ఎక్ వస్తూ ఉంటుంది, తను నుండి గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు, ఏవేవో గుర్తు వస్తుంటాయి అనమాట. అంతలోనే అటు నుంచి తనకి పూర్తిగా గుర్తొచ్చేలోపు వాళ్ళ మదర్ వస్తుంది అనమాట. వాళ్ళ మదర్ ఉండి ఒక ఫైల్ మర్చిపోయేది ఉంటుంది ఇంట్లో పన్నే, తను నుండి తీసుకోవడానికి వస్తుంది. తను అది చూసేసరికి తనని వెంటనే గోరియని బయటికి పంపిమని చెప్తూ ఉంటుంది వాళ్ళ బాడీ గార్డ్స్ తోటి. అసలుకి ఇలా నువ్వు ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకి వస్తావని చెప్పేసి తనని బయటికి ఈడ్చి పంపిస్తుంది అనమాట. నా గోరియా ఉండి చాలా కోపంగా చెప్తూ ఉంటుంది, అసలుకి మీరు ఎందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలుకి తను మీ కన్న కొడుకు, మీరు ఎందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నారు, తను నాకు చెప్పాడు మీరు ఎప్పుడు తన్ని ప్రేమించలేరని చెప్పేసి, కానీ తను ఎప్పుడు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు, తను మీకోసం తను ప్రతి ఒక్కటి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మీరు మాత్రం తనకి ఇంత అంటే ఇంత ప్రేమ చూపించలేరు, అసలుకి ఎందుకు మీరు తన విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు అసలుకి తల్లేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలను వినేసరికి తనకి చాలా కోపం వచ్చేసి మన తయున్ వాళ్ళ మదర్ ఉండి తన్ని ఒక్కటి చెంపకెట్టి కొడుతుంది అనమాట. కొట్టేసి తన్ని గేట్ నుంచి బయటకు గెంటేస్తుంది, గేట్ వేసేస్తుంది. ఇక్కడ గేట్ వేసేసిన తర్వాత తను ఉండి లోపలికి వెళ్తుంది, కానీ మన గోరియా ఉండి వర్షం పడుతున్నా కానీ తను గేట్ బయటనే ఎదురు చూస్తూ ఉంటుంది మన తయున్ కోసం. తను ఉండి గేట్ బయటని తను అలాగే నిలబడుతుంది అనమాట. నైట్ అయినా కానీ కూడా తను ఆ నుంచి ఇంచు కూడా కదలదనమాట. అదంతా చూసరికి టీయా ఇంకా F4 అందరికీ చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది తన మీద. అదంతా చూసేసరికి తయున్ వాళ్ళ మదర్ కూడా అసలు కనిపిస్తూ ఉంటుంది, ఏంటిది ఈ అమ్మాయి వదిలిపెట్టదా ఇంకా తయున్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తనకి తయున్ వాళ్ళ సిస్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. గోరియా అసలుకి దేని మీద అంత తేలిక గివ్ అప్ ఇవ్వదు, తన దగ్గర ఉన్నది అదొకటి, తన దగ్గర ఉన్నదాన్ని ఎప్పటికీ వదిలిపెట్టదు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. అదంతా గుర్తు చేసుకున్న తర్వాత తను ఉండి ఇంకా చూస్తుంది తను వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి, కానీ కానీ వెళ్ళదనమాట గేట్ నుంచి. అది చూసేసరికి ఇంకా తను వెళ్ళేసి తన్ని కలుస్తుంది. కలిసేసి తను ఉండి చెప్తూ ఉంటుంది, నీకేమైనా పిచ్చా, నువ్వు ఎంతసేపు నిలబడ్డా కానీ కూడా నేను తన్ని కలవనివ్వను, నీకు తెలుసు కదా తను నేను కలవటానికి కూడా రాడు తను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నుంచి వెళ్ళిపో అన్నా కానీ కూడా తను ఉండి చెప్తూ ఉంటుంది మన గోరియా, నేను తనతో మాట్లాడటానికి కాదు నేను ఈడ నిలబడింది, నేను మీతో మాట్లాడాలని చెప్పేసి ఈడ నిలబడింది, నాకు తెలుసు తనని మీరు చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు, అందరూ ఉండి అనుకుంటున్నారు మీకు తనపై ప్రేమ లేదని చెప్పేసి అనుకుంటారు, కానీ మీకు తనంటే చాలా ఇష్టం, అది నాకు తెలుసు, మీరు అందుకోసమే తనని ఒక గ్రేట్ ప్లేస్లో చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు, మీరు తనకు ఒక పవర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు, మీరు తనకి పవర్ ఇచ్చి తన్ని పెద్ద ప్లేస్లో నిలబెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మీకు ఈ విషయం తెలియదు, తయున్కి ఇవి అక్కర్లేవు, అసలుకి తనకి మీ ప్రేమ కావాలి, తను ఎప్పటి నుంచో మీరు తనతోటి కొంచెమైనా ప్రేమతో ఉంటారని చేసి ఎదురు చూస్తున్నాడు, తనకి పవర్ ఇదేం తొద్దు, తనకి డబ్బు పవర్ మీద ఏది ఆశ లేదు, తనకి మీ ప్రేమ మీద ఆశ ఉంది, మీరు తనతోటి ప్రేమ కొంచెమన్నా ఉంటారేమో చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తను మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడైనా సరే మీ ప్రేమను పొందడం కోసం తను ప్రతిసారి ప్రయత్నించాడు, కానీ మీరు మాత్రం తన ముందు ఎప్పుడు ప్రేమ చూపించలేరు, అసలుకి
ఎందుకు మీరు తైన్ లైఫ్ తోటి ఇలా ఆడుకుంటున్నారు? తను నాకు చెప్పాడు, మీరు చాలా అంటే చాలా పెద్ద డిన్నర్ టేబుల్ మీద డిన్నర్ చేస్తారంట, సైలెంట్గా డిన్నర్ చేసేసి ఇంకా సైలెంట్గా వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటాడు. కానీ మా మిడిల్ క్లాస్ లైఫ్లో చూస్తారా మీరు, అసలుకి ఎంత మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారో, ఒకరితో ఒకరు ఎన్నో మాటలు ఎంతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేస్తుంటారు. తయూన్ ఎప్పుడు అలాగే డిన్నర్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు, ఎప్పుడు అలాగే భోజనం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మీరు తన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. తయూన్ మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాడు, కానీ మీరు మాత్రం తన్ని ఎప్పటికంటే ఎప్పటికీ అర్థం చేసుకోలేరు తయూన్ని మీరు అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుందన్నమాట. తను ఎప్పటికీ మీ ప్రేమనే తను కావాలని అనుకున్నాడు. తనని ఇప్పటికైనా మీరు మీ ప్రేమతో తన్ని దగ్గర తీసుకోండి అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది. కానీ మన తయూన్కి అసలుకి అర్థం కాదనమాట. తను ఎవ్వరు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతుందని చెప్పేసి తనకి అస్సలకి అర్థం కాదు. ఇంకా మన గౌరి ఉండి ఇంకా చెప్తూ ఉంటుంది, మీరు ఇప్పటికైనా మారండి అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. కానీ అంతలోనే తయూన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, అసలుకి నువ్వెవరు చెప్పడానికి మా మమ్మీ గురించి. మా మమ్మీ ఏం చెప్తే అదే చేస్తాను, నాకు అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. నేను మా మమ్మీ కోసం ఏదైనా చేస్తాను, మా మమ్మీ నన్ను ఎప్పుడూ ఒక గ్రేట్ ప్లేస్లో చూడాలని చెప్పేసి అనుకుంటుంది, నేను అది సాధించి తీరుతాను. అసలుకి నువ్వెవరు మా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడడానికి, అసలుకి నీ ఫేస్ ఎప్పుడైనా చూసుకున్నావా అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరైనా నమ్ముతారా? అసలుకి నువ్వు నీ ఫేస్ చూసుకో, నేను నీలాంటి అమ్మాయిని అస్సలకి డేట్ చేయను, నా గర్ల్ ఫ్రెండ్గా కూడా చేసుకోవడానికి ఒప్పుకోను అని చెప్పేసి అంటాడనమాట. మాటలను వినేసరికి మన గౌరి మనసు విరిగిపోతుందనమాట. ఇదంతా వినేసరికి మన తయూన్ వాళ్ళ మదర్ కూడా రియలైజ్ అవుతూ ఉంటుంది, నిజంగా గౌర్య అస్సలకి గివ్ అప్ ఇచ్చే అమ్మాయి కాదు. తనుండి ఏం తనకి చెప్పాలని చెప్పేసి అనుకుందో తనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. తను ఇంతవరకు తయూన్ విషయంలో ఏమేమి తప్పులు చేసిందో తనకి రియలైజ్ అవుతూ ఉంటుంది. తను ఇంకా అందరుండి అనుకుంటూ ఉంటారు, గౌరి అని ఇంకా ఆపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మన తయూన్ నుండి ఆ మాటలు చెప్పేసి నుంచి వెళ్తాడు. ఇక్కడ మన గౌరి ఉండి చాలా అంటే చాలా బాధగా నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంకా తను తిరిగి రానని చెప్పేసి ఇక్కడ తయూన్ వాళ్ళ మదర్ అది చూసి తను నుండి ఆపాలనుకుంటూ ఉంటుంది, కానీ ఆపలేకపోతూ ఉంటుంది. తను నుండి వాళ్ళ అసిస్టెంట్తో ఉండి చెప్తూ ఉంటుంది, మీకు మ్యాజిక్ అంటే తెలుసా అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది. ఒక్క క్షణంలో లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, ఎలాగో తెలుసా అని చెప్పేసి తను నుండి ఆ లాకెట్ చూపిస్తుంది అనమాట. మన తయూన్ నుండి గౌర్యకి గిఫ్ట్ ఇచ్చిన లాకెట్ అది చూసరికి మన తయూన్కి ఏదో గుర్తొస్తూ ఉంటుంది. తను అది గుర్తొచ్చేసరికి తను వెంటనే ఇంకా నుంచి ఆ లాకెట్ తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఇక్కడ తయూన్ వాళ్ళ మదర్ కూడా ఉండి చెప్తూ ఉంటుంది, వెంటనే గేట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది వాళ్ళ అసిస్టెంట్ తోటి. తను గేట్ ఓపెన్ చేసరికి మన తయూన్ నుండి వెంటనే గౌర్య వెంట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ తన వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళేసి తను నుండి అడుగుతాడు, ఆగు గౌర్య అని చెప్పేసి అంటూ ఉంటాడు, నేను నిన్ను ఎప్పుడైనా చూసానా, నీకు ఈ లాకెట్ అనేది నీ మెడలో నేను పెట్టానని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, చెప్పాను కదా నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని, నువ్వు నాకు ఇచ్చావు అది అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన తయూన్కి ఫీవర్ రావడం చూసి తను ఇంకా తన దగ్గర ఉన్న మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, తనకి తినిపించడానికి చూస్తూ ఉంటుంది. కానీ తయూన్ నుండి తన్ని దూరంగా నెట్టేస్తూ ఉంటాడు. అసలుకి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయితే నాకు ఎందుకు గుర్తులేవు, నువ్వు అసలుకి నా ఫస్ట్ డేట్ నా ఫస్ట్ కీస్ అనేటివి అసలుకి ఎందుకు గుర్తులేవు అని చెప్పేసి తను అంటూ ఉంటాడు. ఇక్కడ మన గౌరి ఉండి చెప్తూ ఉంటుంది, ముందు మెడిసిన్ తీసుకొని చెప్తూ ఉంటుంది. అలా తను మెడిసిన్ ఇస్తుంటే తనకుండి కొంచెం గుర్తొస్తూ ఉంటాయి అనమాట. గౌరి గుర్తొస్తూ ఉంటుంది, తనకి అన్నీ గుర్తొస్తూ ఉండేసరికి తను అడుగుతూ ఉంటాడు, నిజంగా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వా అని చెప్పేసి తను అంటూ ఉంటాడు. ఇక్కడ మన గౌరి ఉండి చెప్తూ ఉంటుంది, నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ని, మన ఫస్ట్ కిస్ మన ఫస్ట్ హగ్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది అనమాట. ఆ మాటలన్నీ వినేసరికి మన తయూన్ కొంచెం గుర్తొస్తూ ఉంటాయి అనమాట. గుర్తొచ్చిన తర్వాత తను ఇంకా తన కళ్ళపై చేయి పెట్టుకొని అంటూ ఉంటాడు, నేను నిన్ను మళ్ళీ హర్ట్ చేశానని చెప్పేసి తను తిట్టుకుంటూ ఉంటాడనమాట. నేను నిన్ను మళ్ళీ బాధ పెట్టానని చెప్పేసి తను అంటూ ఉంటాడు. ఇక్కడ మన గౌరి ఉండి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. తయూన్కి తను తిరిగి గుర్తొచ్చేసరికి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను. ఇక్కడనేమో మన రిన్కి తన ఫోన్లో వస్తుందనమాట మన గౌర్య ఇంకా తయూన్ కలిసి దిగిన ఫోటో. అది చూసరికి ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది తనకి గౌర్య గుర్తొచ్చిందని చెప్పేసి అర్థమయ్యేసరికి వాళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ వాళ్ళ అంకుల్కి ఇంకా కన్నింగ్ కూడా తెలిసేసరికి ఇంకా తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు అందరూ. ఇక్కడనేమో మన గౌర్య ఇంకా 2 years అలా గడిచిపోతూ ఉంటుంది, ఎందుకంటే మన తయూన్ యూఎస్కి వెళ్ళి ఉంటాడు తన బిజినెస్ వర్క్ మీద. ఇక్కడ మన గౌర్య ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన గౌరి లాస్ట్ డే ఉంటుంది తన కాలేజ్లో. ఇక్కడ తను వెళ్తూ ఉండేసరికి మన ఎంజే కెవిన్ చెప్తూ ఉంటారు, అరే ఆగు నిన్ను మేము డ్రాప్ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. అది వినేసరికి తను చెప్తూ ఉంటుంది, లేదు నేను వెళ్తానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు, గౌరియా మాకు తయూన్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళేటప్పుడు నిన్ను డైలీ కాలేజ్ దాకా డ్రాప్ చేయాలంట, డైలీ నిన్ను కాలేజ్ నుంచి పికప్ చేసుకోవాలంట. అంతేకాక తను చెప్పాడు, నీ దగ్గరికి ఎవరు రానివ్వద్దు అని చెప్పాడు. అంతేకాక నిన్ను సేఫ్గా చూడమని చెప్పాడు, నిన్ను జాగ్రత్తగా
చూసుకునే బాధ్యత మాకు చెప్పాడని చెప్పేసి లిస్ట్ చెప్తూ ఉంటారనమాట. తను ఏమేమి చెప్పాడని చెప్పేసి అవన్నీ వినేసరికి తను ఉంటే అంటుంటుంది, ఓహో ఇంకా తయున్ మారాడా, తను ఎప్పుడు అలాగే అంటూ ఉంటాడు, మీరు పట్టించుకోకుండా చెప్పేసి తను ఉండి అంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన గౌరి ఉండి తన కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత అటు నుంచి తను ఉండి మళ్ళీ టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడ రిన్ చూసి ఉండి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మళ్ళీ టెర్రస్ పైకి వచ్చావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను మళ్ళీ రావాల్సి వచ్చింది, ఎందుకంటే నేను నీకు బాకీ ఉన్నాను కదా, అది తీర్చాలి కదా అని చెప్పేసి తను ఉండి ఇంకా తన మనీ తనకి తిరిగిస్తుంది అనమాట. మన రిన్ ఉండి తనకి హెల్ప్ చేస్తుంటూ ఉంటాడు కదా మనీ, ఆ మనీ మొత్తం తిరిగిస్తుంది తను. ఇక్కడ తర్వాత రిన్ ఉండి తనకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ గిఫ్ట్‌గా ఇస్తాడు తను. అది ఇచ్చేసరికి తను ఎంత హ్యాపీగా తీసుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్‌కి చూపిస్తుంది. అది వాళ్ళ పేరెంట్స్ చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ గౌరి ఉంటే ఆ డ్రెస్ చూస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ తర్వాత తను ఉండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. తను వాళ్ళ ఫ్యామిలీ కూడా తిరిగి వచ్చి ఉంటూ ఉంటారు మళ్ళీ థాయిలాండ్‌కి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటిలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది తను. హెల్ప్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి చెప్తూ ఉంటారు, ఇంకా నువ్వు వెళ్ళవా ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. నువ్వు ఇంకా వెళ్ళి ఇక్కడ మేము చూసుకుంటామని అనేసరికి ఇంకా తను ఉండి ఆ డ్రెస్ తీసుకొని ఆ నుంచి బయలుదేరుతూ ఉంటుంది. కానీ దారిలోనే ఇంకా కార్ రిపేర్కి వచ్చేస్తుంది. రిపేర్కి వచ్చేసరికి ఇంకా ఆ కార్ నా నుంచి తీసుకొని వెళ్ళలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అనుకోకుండా మన రిన్ ఇచ్చిన డ్రెస్ కూడా అక్కడ ఉన్న బురదలో పడిపోతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఉండి వెయిట్ చేస్తూ ఉంటారంటే ఇంకా రాదా గోరి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మన గోరియనేమో చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకలాగా ఇంకా నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. తను ఉండి ఇంకా ఆడికి వచ్చిన తర్వాత తను ఉండి చూస్తుంది, ఆడ రెడ్ కార్డ్ పడి ఉండి ఉంటుంది అనమాట. అది చూసరికి తను ఉండి షాక్ అవుతుంది. రెడ్ కార్డ్ గేమ్ అనేది ఎండ్ అయింది కదా, మళ్ళీ ఎందుకు రెడ్ కార్డ్ ఉందని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. అటు నుంచి F3 వచ్చేసరికి తను ఉండి అడుగుతుంది, ఏంటిది రెడ్ కార్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉండి చెప్తుంటారు, నువ్వైతే లోపలికి రమ్మని చెప్పేసి తన్ని బెదిరిస్తూ ఉంటారనమాట. అది చూసరికి తను భయం భయంగా లోపలికి వెళ్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మన తయ్యూన్ ఉండి తను మాట్లాడుతూ ఉంటాడనమాట ఒక వీడియోలో. తను ఉండి చెప్తుంటాడు, గోరియా నీ బాయ్ ఫ్రెండ్ని మర్చిపోయావా, నువ్వు నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉన్నట్టున్నావు, నన్ను ఎలా మర్చిపోతావు గోరియా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. నీకు నేను ఇంత కూడా గుర్తు రావటం లేదా, ఒక్క క్షణం కూడా నీకు నన్ను మిస్ అవ్వటం లేదా నువ్వు అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఇక్కడ మన గొర్రె అది చూస్తూ ఉంటుంది. అంతలోనే ఆ వీడియోలోకి మన ఎంజే ఇంకా కెవిన్ ఇంకా మన రిన్ కూడా వెళ్ళిపోతారంట. అది చూసరికి తను ఉండి షాక్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు ఆ వీడియో లోపల అంటే తయున్ తిరిగి వచ్చాడని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ అంతలోనే అక్కడ నుంచి F4 ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ F4ని చూసరికి తను ఉండి షాక్ అవుతుంది. తయున్ తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడు, గోరియా చూస్తూ ఉండని చెప్పేసి తను ఉండి ఇంకా ఒక్క చిటికేసేలోపు అక్కడ మొత్తం బ్యూటిఫుల్గా మొత్తం లైట్స్ వచ్చేస్తాయి అనమాట. అదంతా చూసరికి మన గొర్రె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ అందరూ ఉండి అనుకుంటూ ఉంటారు, ఇంకా మన తయ్యూన్ నుండి తనకి ప్రపోజ్ చేయబోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మన తయ్యూన్ కూడా తనకి ప్రపోజ్ చేయబోతూ ఉంటాడు. తను ఉండి ఇంకా కింద కూర్చుంటాడు తనకి ప్రపోజ్ చేస్తున్నట్టుగా స్టైల్గా. కానీ తను ఉండి తన షూ లేస్ కట్టుకుంటాడు. అది చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉండి అనుకుంటుంటారు, మన ఎంజే ఇంకా కెవిన్ తను మారాడా, ఇంకా తను ఎలా మారుతాడు, తను ఉండి తయూన్ ఎలా మారుతాడు అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. ఇక్కడ తర్వాత ఇంకా మన ఎంజే ఉండి చెప్తూ ఉంటాడనమాట, ఇంకా పార్టీ స్టార్ట్ అవుతుంది, ఇంకా నేను 1 2 3 లెక్కిస్తాను, అంతలోపు లైట్స్ ఆఫ్ అవుతాయి అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మన గొర్రె ఉండి ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ప్రతి ఒక్కరితోటి గడిపిన క్షణం. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకా ఎపిసోడ్ 16 వరకు ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క మూమెంట్ని మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నిజంగా F4 థాయిలాండ్ నిజంగా ఎంత బాగుంది కదా అసలుకి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ లాస్ట్ వరకు ఎన్ని సర్ప్రైజెస్, ఎంత అమేజింగ్గా ఉంది ఈ డ్రామా. నిజంగా నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక్కడ మన గౌరి ఉండి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క మూమెంట్. తను F4ని ఎలా కలిసిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది, ఇంకా మన కన్నింగ్ కూడా మన కెవిన్ ఎలా దొరికాడని చెప్పేసి తను గుర్తు చేసుకుంటుంది. అంతేకాక రిన్ గురించి, తన ఫస్ట్ లవ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. తన ఫస్ట్ లవ్ తనకి దొరకకపోయినా కానీ తన ఫస్ట్ లవ్ తన లైఫ్లో తిరిగి వచ్చే టైంకి తన లైఫ్లో మన తయున్ వచ్చేసాడనమాట. ఇక్కడ తను ఉంటే అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ప్రతి ఒక్క మూమెంట్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. రెడ్ కార్డ్ గేమ్ గురించి, మన తయున్ తనతోటి ఎలా కలిసాడు, ఎలా మాట్లాడాడు, తనతోటి ఎలా అల్లరి చేశాడు, ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అసలుకి ఇవన్నీ F4 టాలెంట్లో, ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అసలుకి. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్లో మన ఎంజే ఉండి ఇంకా చెప్తూ ఉంటాడు, తను నెంబర్స్ ఇంకా లెక్కేస్తూ ఉంటాడు అనమాట. 1 2 3 అని ఇక్కడ లెక్కేస్తూ ఉంటాడు. లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ మన గోరి ఉండి తనని చూస్తూ ఉంటుంది, మన తయుణ్ణి తనుండి చూస్తూ ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తనుండి తన స్టైల్లో తన కాలర్ పట్టుకొని తనని కిస్ చేస్తుంది అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో మన ఈ డ్రామా కూడా ఈయన
ఎండ్ అవుతుంది. సో ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాక ఎఫ్4లో మీకు ఎవరు బాగా నచ్చారో కూడా కామెంట్ చేయండి. ఇంకా గోరియా ఇంకా కన్నింగ్, మీకు వీళ్ళిద్దరి లవ్ స్టోరీలో ఎవరి లవ్ స్టోరీ బాగా అనిపించిందో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎంజే లవ్ స్టోరీ కూడా ఉంది, అదొకటి సపరేట్ వీడియోగా చేస్తాను. సో ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో నేను వేరే డ్రామాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి, అవి మీకు తప్పకుండా నచ్చుతాయి. అంతేకాక నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావటం లేదు, నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయాలో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం.